2 పుస్తలు, 3 ముళ్ళు, 4 అక్షంతలు. పంచభూతాలు సాక్ష్యాలని, అష్టదిక్కులు ఆధారాలని చెప్తుంటారు 2 మనుషులు ఏకమవ్వడానికి. కాని కాదు, ఆ మనుషులు ఏకమవ్వాలన్నా, 7 జన్మలు కలిసి నడవాలన్నా మనస్సాక్షి కావాలి. ఆ మనసే లేకపోతే కట్టిన తాలికి, కట్టించుకున్న ఆలికి విలువే లేదు. పెళ్ళంటే 2 అక్షరాలు కాదు, ఒక నమ్మకం, ఒక ప్రయాణం, ఓ భరోసా. నమ్మకం అనే నావలో, భరోసా అనే చుక్కానితో, ప్రయాణం అనే నీటి మీద ప్రయాణించడమే భార్యాభర్తల బంధం. రోజూ గ్లాసుడు నీళ్లు పోస్తే దోసెడు మల్లెపూలనిస్తుంది మల్లెతీగ. అంగుళం అగ్గిపుల్లని వెలిగిస్తే గదంతా వెలుగును విరజిమ్ముతుంది కొవ్వొత్తి. కాని ఓ భార్య ముందు ఇవన్నీ ఏ పాటివి? రవ్వంత ఆప్యాయత, కాసింత భద్రత చూపించి నీకు నేనున్నాను అన్న నమ్మకం కలిగిస్తే చాలు. కొవ్వొత్తి కన్నా మిన్నగా జీవితానికే వెలుగునిస్తుంది. మల్లెతీగ కన్నా గాఢంగా మగాడి బతుకుని అల్లుకుపోతుంది. ఆ నమ్మకమే భర్త నుండి కరువైతే, ఆ భరోసే భార్యకి దొరక్కపోతే అంతకన్నా నరకం ఆడదానికి మరొకటి ఉండదు. భార్య యొక్క నాదం మీటగలిగితే అనురాగాన్నిస్తుంది. భార్య యొక్క స్వేదం దాన్ని గుర్తిస్తే సేవలందిస్తుంది. భార్య యొక్క వేదం చదవగలిగితే పరిపూర్ణతనిస్తుంది. అది గమనించకపోతే భార్య బతుకు ఎండమావే అవుతుంది. తాళికే తల ఉంచిన ఆడదానికి, ఆ తాళి కట్టడానికి తలొక్కిన మగవాడికి మధ్య ఎన్ని అగాధాలొచ్చినా, ఎన్ని అవాంతరాలొచ్చినా నిలబెట్టేది నమ్మకమే. ఆ నమ్మకం ఉన్నంతకాలం, ఆ నమ్మకాన్ని నమ్మినంతకాలం ఏ శక్తి వాళ్ళని విడదీయలేదు. తులసి గారు, ఎక్సలెంట్. భార్యాభర్తల అనుబంధం గురించి చాలా బాగా చెప్పారు. భర్త భార్యతో ఎలా ఉంటే ఆ కాపురం సుఖంగా ఉంటుందో మీరు చాలా బాగా చెప్పారు. హ్యాట్స్ ఆఫ్. వాసుగారు, తులసి లాంటి మనిషి మీకు భార్యగా దొరకడం నిజంగా మీ అదృష్టం. ఫ్రెండ్స్, ఇంతవరకు ఎన్నో హనీమూన్ ట్రిప్స్ కండక్ట్ చేశాం, కానీ ఇంత థ్రిల్ ఎప్పుడూ చూడలేదు. ఈ రోజు బెస్ట్ కపుల్ వాసు అండ్ తులసి. థాంక్యూ. ఇప్పుడు ఈ ట్రోఫీని బెస్ట్ కపుల్ కి ఈ కపుల్ అందజేస్తారు. కమ్.
హలో హలో వెళ్ళి స్నానం చేయి. నిన్నే వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వు. ఎక్కడికో వెళ్ళినట్టున్నావు. అవునండి, ఎక్కడికో వెళ్ళిపోయాను. మరీ దూరం వెళ్ళకు, తిరిగి రావు. కలలో నుంచి బయటికొచ్చి బాత్రూంలోకి వెళ్ళి స్నానం చేయి. ఆ, నేను చెయ్యను. ఏంటి? నేను స్నానం చెయ్యను అంటున్నాను. అవునులే, అలాంటి మంచి అలవాట్లు మీకెందుకుంటాయి? అలవాటు లేక కాదండి, ఇష్టం లేక. ఏం పాపం? చెరిగిపోతుందని. ఏంటది? ఇందాక మీరు పెట్టిన ముద్దు. అదేనండి, ఇందాక ప్రేమతో మీరు నాకు ముద్దు పెట్టారు కదా, స్నానం చేస్తే ఆ గుర్తు చెరిగిపోతుంది. అందుకే నేను స్నానం చేయను. చూడు, అది ప్రేమతో పెట్టింది కాదు, చాలా ఇబ్బందితో పెట్టింది. ఎలా పెట్టినా ముద్దు ముద్దే కదండి. ఆ జ్ఞాపకాన్ని నేను వదులుకోను. నేను స్నానానికి వెళ్ళను. తమరు స్నానం చేయకపోతే భరించేది మేము. ఒకే రూమ్లో ఉండాలి కదా, అంత ఓపిక నాకు లేదు. దయచేయి. నేను వెళ్ళను గాక వెళ్ళను. హే, మర్యాదగా స్నానానికి వెళ్తావా లేదా? ఏంటండి, పచ్చిమిరపకాయ తిన్నవాళ్ళ ఎందుకలా పడిపోతారు? కాస్త కూల్గా అడగొచ్చు కదా. అలాగే. మేడం, వెళ్ళి స్నానం చేస్తారా ప్లీజ్? ఆ, చేస్తాను. కానీ నాకేంటి? నీకేంటా? అవును మరి, మీరు చెప్పింది నేను విన్నప్పుడు నేను చెప్పింది మీరు వినాలి కదా. ఏంటి కండిషనా? ఇష్టం అనుకోవచ్చు కదా. అలా తిరిగిపోకు, ఏంటో చెప్పు. నేను స్నానానికి వెళ్ళొచ్చాక మీరు మళ్ళీ నాకు ముద్దు పెట్టాలి. ముద్దా? ఏ వద్దా? నేను పెట్టను. అయితే నేను వెళ్ళను. నిన్ను అది కూడా ఇక్కడ నుదుటి మీద. మిమ్మల్ని చెప్పండి. సరే వెళ్ళు. ప్రామిస్? ఫుల్ ప్రామిస్. వెళ్ళు. ముద్దే పెట్టుకుంటావా, నన్నే పెట్టమంటావా చిన్నవాడా? ముద్దంటే చేదా, నీకా ఉద్దేశం లేదా? ఇప్పుడు వద్దన్నావంటే చిన్నవాడా, రేపు ఏమన్నా ఇస్తానా? హలో శ్రీవారు, స్నానం చేయడం అయిపోయింది. అయితే పక్క సర్దుకొని పడుకో. ఎవరో
మేము స్నానం చేసి వచ్చాక ముద్దు పెడతానని మాటిచ్చారు. ఆ, మాట మీదే నిలబడతారు. నుదుటి మీద. ఆ సంగతి మర్చిపోవద్దు. ఇంత మాట మర్చిపోవటమా? మా ఇంట వంట లేదు మరి. కానివ్వండి మరి. మ్మ్. ఏంటిది? ముద్దు చీటింగ్. కాదు, ఎత్తుకి పై ఎత్తు. గుడ్ నైట్. నిన్ను చూసిన ఆ నిమిషాన తెలియని కలవరం, కనుమూసిన కళ్ళల్లోన చెరగని అనుభవం. ఒక ముల్లల్లే నన్నే గిల్లావే, మల్లె పువ్వల్లే నన్నే తడిమావే, మెల్లగా మార్చేసావే. ఈ ఆనందం అర్థం నువ్వే. నీవే 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 నీవే. నిన్ను చూసిన ఆ నిమిషాన తెలియని కలవరం. ఎదలో ఇంకో వైపు చూసావో చూపు, ఒకసారి రానా వైపు. ఓ కన్నుల్లో కాసేపు కలిగిందో కైపు, పడిపోయా నేనే దాదాపు. కదిలేట్టుగా లేదు ఈ కాలమే, కాసేపైనా నాతో రావేషణం నీకునే నచ్చినా. నీవే 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 నీవే.
నెత్తెలిపోయా ఎమ్మాయ నీలో ఉందే ఓ నవ్వే కొద్ది నచ్చి నువ్వంటే పిచ్చి పట్టింది ప్రేమే అంటారే ఒడిలో నువ్వే నాలో ఒదిగుండవే నీడైనా నీకు నేనేలే నువ్వు నా సొంతమవ్వాలిలే నీవే 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 అక్కడికి వెళ్ళి ఎంజాయ్ చేస్తున్నారా చెప్తా నేను సుఖంగా ఉండనివని ఉండనివను మేడం ఎక్కడున్నా అబ్జర్వ్ చేస్తున్నాను మేడం. ఇంకా ఎంతసేపు అబ్జర్వ్ చేస్తావు సారీ మేడం, ఇంకా వాళ్ళు ఎప్పుడూ మీకు కనిపించరు. మిస్ అయిందో ఛాన్సే లేదు మేడం.